నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మరియు నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. వాటిని అందుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తన దృష్టికి వినతి పత్రాల ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మళ్ళీ మా మాట చెప్పి మళ్ళీ ఎందుకు తిరగండి ప్రశాంత్ అన్న చూడు అన్నా ఇటు తిరుగుతున్నా లేడీస్ అంత ట్రైన్ ముందు సార్ ప్రశాంత్ అన్న అది మీ నెంబర్ ఏమండి మీ నెంబర్ నెంబర్ మనకు మాట్లాడే మరండి ఇటు వచ్చేసాను అయిపోతే ఇటు వచ్చాను మళ్ళీ వెళ్తాను పంపించు
రామ్మ ఇటు వచ్చింది దాంట్లో ఉంటుంది దానికి చేస్తాను అప్లికేషన్ దాంట్లో కంప్లైంట్ కాబట్టి వచ్చి గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో చిట్టమూరు మండలం కోగిలి గ్రామంలో ఇటీవల మరణించిన ఓ గిరిజనుడు కుటుంబానికి గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు గోపాల్ సమక్షంలో ఆ గిరిజనుడు పనిచేసిన యజమాని నుండి ఆర్థిక సహాయం 2,50,000 రూపాయలు అందజేశారు. కొద్దిగా వెనక్కి రండి అన్న, అంతమంది వద్దులే, కొద్దిగా అట్లా నిలబడుకుంటారు. మీకోసం వాళ్ళు కష్టపడ్డారు, పోరాటం విద్యార్థి కోసం కూర్చో మాట్లాడి ఒప్పించి కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందజేసే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎవరు దళారుల మాటలు విని మోసపోవద్దని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో బీసీ మరియు ఈబీసీ ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు పరిశీలన కార్యక్రమం బ్యాంకు అధికారులు నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో బీసీ మరియు ఈబీసీ ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం రుణాలు అందించనుంది. రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల పరిశీలన బ్యాంకు అధికారులు పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించారు. దరఖాస్తుదారులు బ్యాంకు అధికారులకు సర్టిఫికేట్లను అందజేశారు. బ్యాంకు అధికారులు సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో 33 లోన్లు టార్గెట్ల ఇచ్చారని, వీటి కొరకు 588 మంది ఆన్లైన్ లో అప్లై చేశారన్నారు. నేటి నుండి 3 రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన బ్యాంకు అధికారులు నిర్వహిస్తారని, అనంతరం తుది జాబితా సిద్ధం చేసి కార్పొరేషన్లను పంపించడం జరుగుతుందని వెల్లడించారు. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండి బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి లోన్స్కి సంబంధించి లోన్ మేళాకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు మన పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది. ఈ వివిధ కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే మనకి టార్గెట్లు ఇచ్చున్నారో మొత్తం మన పురపాలక సంఘానికి 5 బ్యాంకులకి 33 టార్గెట్గా ఇచ్చున్నారు. ఇందులో 4 స్లాబ్లుగా నిర్ణయించడం జరిగింది. స్లాబ్ 1 2 లక్షల వరకు, స్లాబ్ 2 వచ్చేసి 3 లక్షల వరకు, స్లాబ్ 3 వచ్చి 4 లక్షల వరకు, స్లాబ్ 4 వచ్చేసి 8 లక్షలు ఒక కేటగిరీ, 25 లక్షలు ఒక కేటగిరీ. అంటే ఈ స్లాబ్ 4 అనేది గ్రూప్ యూనిట్గా, అంటే 4 లక్షలు అనేది సింగిల్ యూనిట్ పెట్టుకోవచ్చు, 8 లక్షలు 25 లక్షలు అనేది గ్రూప్ యూనిట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి లాస్ట్ డేటు మొన్ననే కంప్లీట్ కావటం వల్ల అప్లికేషన్స్ అన్ని తీసుకొని స్క్రూటినీ జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా స్క్రూటినీ చేశాము. స్క్రూటినీ చేసి సెగ్రిగేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు రేపు వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఫైనల్ లిస్టు ప్రిపేర్ చేసి
1+3 కింద కార్పొరేషన్స్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ ఇచ్చిన 33 టార్గెట్కి గాను మొత్తం 580 అప్లికేషన్స్ అభ్యర్థులు ఫైల్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకున్నాము, అందరూ మనకి తెచ్చివ్వడం జరిగింది. అవన్నీ స్క్రూటినీ జరుగుతున్నాయి. అయితే ఒక రూమర్ మనకి బయట వస్తుంది ఏంటంటే, ఇవన్నీ మేము మేనేజ్ చేసి, అంటే టార్గెట్ తక్కువ ఉంది, అర్జీదారులు ఎక్కువ ఉన్నారు, మేము మేనేజ్ చేసి ఇస్తాము, మేము మీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పని కొంతమంది అభ్యర్థుల్ని ప్రలోభ పెడుతున్నట్టు తెలియవచ్చింది. దయచేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రలోభాలకు లొంగొద్దు. ఏదైతే మనం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ సంబంధించి చూసిన తర్వాత 1+3 పద్ధతిలో మనం బ్యాంక్స్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క పూర్వాపరాలు పరిశీలించడం మీదట బ్యాంకర్స్ కూడా మనం పంపించినటువంటి అర్జీలని సవివరంగా పరిశీలించి వాళ్ళ యొక్క అంటే సివిల్ స్కోర్ కానివ్వండి, తర్వాత వాళ్ళ యొక్క ప్రీవియస్ స్టేటస్ ఏదన్నా డిఫాల్టర్స్గా ఉన్నా ఇలాంటివన్నీ చూసుకొని, అలాంటి ఏమీ లేకుండా సివిల్ స్కోర్ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే చూసుకొని, ఎందుకంటే వాళ్ళకి సివిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మన నామ్స్ ప్రకారం ఉన్నది, అది ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు బ్యాంకర్స్ కూడా, సిస్టమ్ కూడా తీసుకుంటుంది, లేకపోతే తీసుకోవట్లేదు. కాబట్టి ఇది ఎవరు ఎలాంటి ప్రలోభాలు ఇచ్చినా లొంగొద్దని చెప్పని పూర్తిగా బ్యాంకర్స్ యొక్క వాళ్ళ అభ్యర్థుల యొక్క అర్హతలను బట్టే ఈ మంజూరు చేస్తారని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ అభ్యర్థులు ఎవరు ఈ ప్రలోభాలకు లొంగొద్దని చెప్పని కోరుకుంటున్నాం. ఈ యొక్క మార్చి 20వ తేదీకి ఈ మొత్తం ఫైనల్ అవుతుంది. మార్చి 20వ తేదీకి ఎవాల్యుయేషన్ పూర్తి చేసి ఈ యొక్క అసెట్స్ రిలీజ్ చేసేదానికి చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ దీని తర్వాత కూడా ముస్లిం మైనారిటీకి సంబంధించి, తర్వాత ఎస్టీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ కూడా త్వరలో నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థులు OBMSSలో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెంటనే దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఆ జెరాక్స్లతోటి మన మున్సిపల్ కార్యాలయంలో మాకు అందజేసిన తర్వాత ఈ స్క్రూటినీ ప్రక్రియ వాళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం, ప్రభుత్వం ఇచ్చినటువంటి డేట్ల ప్రకారము చేయడం జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఈ నెల 21వ తేదీన గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని DRW కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో మీడియాని సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తారీఖు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మా కళాశాల యందు, అనగా DRW కళాశాల యందు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ పాసం సునీల్ గారి సహకారంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరుసగా రెండోసారి కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడము. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధి పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. APSSDC వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ కంపెనీలు ఆ రోజు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయో కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం. ముందుగా APSSDC వాళ్ళకి మా కళాశాల ప్రాంగణం ఎంచుకున్నందుకు వాళ్ళకి మా కృతజ్ఞతలు. ఇది రెండవసారి మేము ఈ కార్యక్రమానికి వాళ్ళకి వెన్యూని ఇవ్వడము. ఈ పరంపర మరింత ముందుగా సాగిపోతుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా తిరుపతి జిల్లా నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చాలా ముఖ్యమైన కంపెనీలు ఇంటెల్, భార్గవి ఆటోమొబైల్స్, శ్రీరామ్ చిట్స్, LIC కార్పొరేషను, గ్రీన్ ఫీల్డ్ మొదలగు కంపెనీలు వచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కనుక ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా వాళ్ళందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిరుద్యోగ యువకులు ఆ రోజు పొద్దున 8:30 కల్లా కళాశాల ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుతున్నాము. వారితో పాటు ఆధార్ కార్డు, వాళ్ళ అర్హత సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకొని వస్తే ఇక్కడ APSSDC వాలంటీర్లు, మా కళాశాల వాలంటీర్లు వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత జాబ్ మేళాని మొదలు పెడతారు. కాబట్టి ఈ సర్టిఫికేట్లని తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము.
అందరికీ నమస్కారం. ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళా ప్రోగ్రాంకి నిరుద్యోగ యువకులు అందరూ వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో నిరుద్యోగత తగ్గించాలి అని, అలాగే ప్రతి ఒక్కరూ జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఎటువంటి ప్రయోజనకరంగా లేదని పేర్కొంటూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది రిలీజ్ చేసింది మనకందరికీ తెలుసు. కానీ ఆ బడ్జెట్ అనే విషయం లోతుగా ఆలోచిస్తే 12 లక్షల వరకు 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టబడుతున్న దాంట్లో మన పబ్లిక్ అంతా కూడా ఓరట పడిపోయిన అంతకంటే బడ్జెట్ మాకు రాలేదు. మన మోడీ గారు ఈ 3 సంవత్సరాల పాలనలో 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన కొనసాగుతున్నాడు. దానికి ఏంటంటే మన పబ్లిక్ కూడా చాలా ఓపుతుంది. కానీ రోజు ఆలోచిస్తే ఆయన గారు చేసిన విధానం ఏంటంటే గతంలో 44 చట్టాలు అవి మళ్ళించి అంబానీ ఆదాయాలు కూడా అనుకూలంగా ఉంటాయని 4 చట్టాలు ఏర్పాటు చేశాడు. ఈ 4 చట్టాల వల్ల కూడా మన రైతాంగానికి చాలా ఇబ్బంది కలిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందికరమైన చట్టాలు మన అన్ని వామపక్ష నాయకులు కూడా పరిశీలించే దరిద్ర ఈ చట్టాలు బాగలేవు, మాకు అనుకూలమైన చట్టాలు ఉండాలా, ఇన్నిటిని వ్యక్తి చేసామని చెప్తే ఆయన ఏదో అయిపోయిందే ఈ కాబట్టి బడ్జెట్ బ్రహ్మాండంగా వదులుతాను అని చెప్పి నేను ఒప్పందాలు చేశాడు. ఏదో మనం వదిన చట్టాల్లో చూస్తే ఆ యొక్క బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ ఇటీవల కాలంలో మనం చూసాం. ఏదేమైనా మోడీ వచ్చేటప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబాలకి, కార్మికులకి, కార్మిక చట్టాలపైన కేవలం వాళ్ళపైన నిషేధంతోనే 40 చట్టాలున్న కార్మిక చట్టాలు 4 చట్టాలు కుదించి ఆ 4 చట్టాలు కూడా ఈరోజు అభివృద్ధి ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం లేకుండా పోలీసులు పెట్టి నిషేధించడం జరిగింది. ఇటీవల మా బడ్జెట్లో ఆయన ప్రధానంగా గత ప్రభుత్వాలన్నీ చూసినప్పుడు అనేక ఎల్ఐసిని ప్రైవేట్ పరం అది పెద్ద బంగారు గుర్తు భారతదేశానికి ఎన్నో కోట్లు కలిసి వచ్చే ప్లాట్లన్నీ దాన్ని వేరే వాడికి దారాదత్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం ఆయన మానుకోవాలా. అదేవిధంగా పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు అనేక ఉద్యమాలు చేసి కమ్యూనిస్టు సాధించుకున్న పనికి ఆహార పథకాలు అది మూలనేసి ఈరోజు పని కోసం పని చేసుకోవడం, పల్లెల్లో సంవత్సరానికి 3 నెలలు పనులు ఉంటాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద క్లాస్ 3 and 4 ఎంప్లాయీస్ వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గంటల పాటు వాకౌట్ సమ్మెట్ కార్యక్రమం నిర్వహించారు. Working class unity, long live. Long live, long live. Working class unity, long live. Long live, long live. ये जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. ICU जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. SCZF जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. Class 3 and 4 recruitment we demand. We demand, we demand. Class 3 and 4 recruitment we demand. We demand, we demand. Class 3 and 4 recruitment we demand. We demand, we demand. A recognition we demand. We demand, we demand. A recognition we demand. We demand, we demand. A recognition we demand. We demand, we demand.
డియర్ ఫ్రెండ్స్, మనం 1 అవర్ వాకౌట్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. ఈ స్ట్రైక్ మనందరికీ తెలిసిందే. ఇప్పటికి ఎన్నోసార్లు మనం స్ట్రైకులు చేస్తాం. మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో పెట్టాం ఎన్ని స్ట్రైకులు చేసాము, ఎట్లా చేసాము అనేది కూడా. ఇప్పుడు మనం స్ట్రైక్ ఈరోజు చేస్తున్నామంటే మనం కూడా పెట్టుబడి పెట్టినట్టే మనకి ఎంప్లాయీస్ అందరికి కూడా. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉంటేనే మనకి మనుగడ ఉంటుంది. రిక్రూట్మెంట్ లేకుండా ఉంటే మనకి వచ్చే కొంది రిక్రూట్మెంట్ లేకపోతే రిటైర్ అయ్యే వాళ్ళందరూ ఎక్కువ అయిపోతూ ఉన్నారు. రోజుకి రిటైర్మెంట్లు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది కావాలి. మన యూనియన్కి అనేది ఒక రికగ్నేషన్ ఉండాలి. మన ఆల్ ఇండియాలో మన యూనియన్ చాలా పెద్ద యూనియన్ అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మనకి రికగ్నేషన్ ఇవ్వలేదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక హారతి కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। माया जगव्यपेवा तव चरणज सेवा मागमे गचियाता कुम्भदेवा देवा 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 आरति साई बाबा चिता ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.